హాయ్ ఫుడ్ లవర్స్, మేమైతే ఈ సండే అన్ని ఫుడ్లు తిని బోర్ వచ్చి ఆఖరికి ఇగో టైం అయితే 12 అవుతుంది. ఏం చేద్దాం అనుకుంటే మాత్రం ఇగో ఎగ్స్తో మాత్రం ఇట్లా కొత్తగా డిఫరెంట్గా అయితే ట్రై చేసినాం. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. మీకు ఇట్లా చూపిద్దాం ఈ రెసిపీ అని మాత్రం వీడియో చూస్తున్నాం. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే మన వీడియోకి అయితే లైక్ చేయండి తప్పకుండా. రెసిపీ ఎలా చేశానో ఒకసారి వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. జస్ట్ కొద్దిసేపే ఉంటుంది అన్నమాట వీడియో, మరి హెవీగా ఏముండదు. ఇప్పుడు ఏ విధంగా అయితే ట్రై చేస్తున్నా సేమ్ అదే విధంగా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీకు రెసిపీలా. మరి మీరు ఇలా ట్రై చేసుకొని ఉంటే ఒక కామెంట్ అయితే చేయండి కొంచెం, అలాగే లైక్ అండ్ షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి, ఎవరికన్నా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే వంటలు రాని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా బ్యాచిలర్స్. సేమ్ ఈ రెసిపీనే ఏ విధంగా చేస్తున్నా ఆ విధంగా చేసుకొని తినమనండి. నెంబర్ 1 అంటే నెంబర్ 1 ఉంటుంది. ఎందుకంటే మనం చేసే ఫుడ్లే సింపుల్గా ఉంటాయి కాబట్టి సింపుల్గా ఎవరైనా చేయొచ్చు. అలాగే లైక్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి, మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయాలి. వీడియో అయితే చూసేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.